హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మేమైతే మండే నోముల పండుగ చేసాం ఫ్రెండ్స్. తర్వాత అక్కడ కలసం పెడతాం ఫ్రెండ్స్. కలసం పెట్టాక గౌరమ్మని చేసి అక్కడ బొట్లు పెట్టి అక్కడ కలసం దగ్గర పెడతాం ఫ్రెండ్స్. అమ్మవారిని గంగలో కలపడానికి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కోనేరు ఉంది. మా ఊర్లో నరసింహస్వామి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. అక్కడైతే కోనేరు ఉంది ఫ్రెండ్స్. కోనేరులో వాటరు, ఇందులో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కొరమేనులు అంటారు ఫ్రెండ్స్ ఆ చేపలు. బట్ అయితే ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. కోనేరులోకి ఎవరూ దిగకూడదు అనేసి ఒక సెంటిమెంట్ ఉంది ఫ్రెండ్స్. అందులో కోనేరులోకి దిగామంటే ఊరి మొత్తం కాలిపోతుంది అనేసి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అందుకు ఎవరు దిగరు. పసుపు కుంకుమ దేవునికి గంగమ్మకి చూడండి ఫ్రెండ్స్ ఇస్తున్నాను. అలాగే చేపలకి బియ్యం తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మా చిన్నత్త వాళ్ళు కూడా చేశారు. వాళ్ళ కలసం కూడా తీసుకెళ్ళాను ఫ్రెండ్స్. నేనే, చిన్నత్త, వాళ్ళ కూతురు, నా కొడుకు అందరం వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ నరసింహస్వామి దగ్గర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా అక్కడ కళ్యాణ మండపం కూడా కడుతున్నారు ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి గుడికి వచ్చి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చేపలు అనేవి బియ్యం వేస్తుంటే చాలా ఇదిగా వచ్చి ఒకదాని మీద ఒకటి పోటీ పడుతూ తింటూ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రీగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో వెళ్ళామంటే మైండ్ మొత్తం చాలా రిలీఫ్గా ఉంటుంది. మా అబ్బాయి కూడా వచ్చి వేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. చాలా ఇష్టం మా అబ్బాయికి అయితే చేపలు అంటే. మమ్మీ వెళ్దామా కోనేరు దగ్గరికి, చేపలకి బియ్యం వేద్దామా అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అయ్యో చేపలు ముట్టుకునేకి వెళ్తాడు. చాలా అల్లరి పిల్లాడు. చూడండి ఫ్రెండ్స్, నేనే వేస్తాను మమ్మీ అని చెప్పి మా అబ్బాయే వేస్తున్నాడు. చాలా అల్లరి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆమె మా చిన్నత్త. కన్నా భద్రము పట్టుకున్నాడా? వద్దు నాన్న, కన్నయ్య ముట్టుకోవద్దు నాన్న. చేపలు కనిపెట్టి స్వామికి దండం పెట్టుకో గంగమ్మకి. స్వామి తల్లి బాగుంటుంది తల్లి నేను.
రండి ఎక్కి రండి. అది అన్ని తీసా